తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పథకాల అర్హులకు అందిస్తామని, వీటి అమలు కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని వాపోయారు. అందుకే సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యం కావచ్చు కానీ వాటిని అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు. దుబారా ఖర్చులు మానేసి ప్రజల అవసరాలు తీరేలా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయి కానీ పాలనాపరమైన ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిందన్నారు. మీ బాధ్యతలు మీ సమస్యను మా ముందుంచారు. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో, మేనిఫెస్టోలో ఏదైతే మీ అంశాలని పొందుపరిచిందో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా కొంచెం కుదుటపడ్డాక, ఇంకా పూర్తి క్యాబినెట్ రాలేదు, వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టో సమస్యను కూడా సమీక్షించి దామోదర్ రెడ్డి గారు మీ అందరి మనసుల్లో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారితో మీ సంఘ సభ్యులు కలిసేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరిచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో 12 సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా హెల్త్ కార్డ్స్కి సంబంధించి, అదేవిధంగా 398 రూపాయల జీతం ఇచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిఏలు కానీ డిఆర్ఏలు కానీ పెండింగ్ బిల్స్ కానీ, అదేవిధంగా హైదరాబాదులో ఆఫీస్ స్థలం కానీ, మా కృష్ణయ్య గారు అడిగే ఖమ్మంలో మీరు కోరుకున్నటువంటి భూమి కానీ, వీటన్నిటినీ తపాల వారీగా తప్పకుండా మీ సహకారంతో ప్రభుత్వం పరిశీలిస్తుంది, ప్రయత్నం చేస్తుంది, పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఏదైతే ఆలోచనలతోటి ఈ సమాజం మంచిగా ఉండాలి, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి, ఒక మంచి పరిపాలన ఇచ్చేటటువంటి పార్టీ ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారు.